సరే ఎట్లైనా సరే ఎలక్షన్ ఎట్లనే గెలవాలి సర్పంచ్గా. ఎన్ని వేలు అయినా సరే, ఎన్ని లక్షలు అయినా సరే. ఈయన ఫోన్ చేద్దాం. వీళ్ళింట్లో 6 ఓట్లు ఉన్నాయి. వీళ్ళింట్లో 6 ఓట్లు ఉన్నాయి, పోవాలి ఇంటికి. ఫోన్ చెప్తలేడు. హలో హలో రాకేష్, ఇంటి దగ్గర ఉన్నావా? ఇంటి దగ్గర లేనన్నా నేను. లేవా? ఇది సర్పంచ్గా పోటీ చేస్తాను తెలుసు కదా. తెలుసు అన్న, మీరే వస్తారు వారిని వచ్చి కలవరాదు ఒకసారి ఇంటికి వచ్చి. అదే ఆ కలు రోడ్లు ఉన్నాయి ఇంట్లో. అదే తెలుసు తెలుసు, 6 ఓట్లు నేను చూసిన, ఓటర్ లిస్ట్ చూసిన. ఆ, 6 ఓట్లు ఉన్నాయి. కొత్త ఓటు వచ్చినట్టుంది కదా మీ ఇంట్లో ఒకరికి ఇంకొకరికి. ఆ, వస్తుందన్న ఇప్పుడు. ఇంకా రాలే, అది వస్తుందన్నారు అంగన్వాడీ మేడాలు, ఇంకా రాలేదు అనుకుంటా. ఆ, వస్తుంది వస్తుంది. అదే అదే మరి నేను పోటీ చేస్తున్నా. ఓట్లు కూడా మనకే వాడాలి, 6 ఓట్లు. అయ్యో కట్ చేసిండు. కట్ అయింది ఎందుకో. కట్ అయింది. సరే ఇంటి దాకా అయితే పోదాం. ఇంటికి పోయి మరి అడుగుదాం. తప్పకుండా మనకే ఓట్లు వాడాలని. 6 ఓట్లు ఉన్నాయి. ఆ 6 ఓట్లు కూడా మనకి వేయాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పైసలు కూడా పెట్టుకున్నా. పైసలు పైసలు కూడా పెట్టుకున్నా. రైట్, పోదాం ఇక. రైట్, గెలవాలి ఎట్లయినా. రాకేష్ నడవలేరు మరి వీడు. రాకేష్ నడలేడు. అన్నా, ఈయన ఓటాలో పోటీ చేస్తున్నట్టు. అన్నా వస్తున్నా. ఇగో రాకేష్, నేనే నేనే బాయేనా? లైట్ వేసుకపోయాను. అన్న కూర్చో, అన్న కూర్చో, కూర్చో అన్న, కూర్చో. రాకేష్, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నా తెలుసుగా. మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. 6 ఓట్లు కూడా నాకే వాడాలి. ఇక బయట వాళ్ళు ఎంత ఇస్తారో మనకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడు కొంచెం ఇస్తా. మళ్ళీ తర్వాత ఎలక్షన్ ముందు రోజు మళ్ళీ కొన్ని ఇస్తా. ఎలక్షన్ రోజు మళ్ళీ ఇస్తా. సరేనా? మళ్ళీ ఎటు ఎటు పడొద్దు మరి ఓట్లు. సరే అన్న, నీకే వేస్తాం ఓట్లు. వేస్తాం కానీ మరి అన్న, పైసలు అంటే దాని ఏముంది కానీ కాకపోతే కొంచెం పని చేయాలన్న. మాకు ఇల్లు కొత్తది కడదాం అనుకుంటున్నాం. ఆడున్న జాగ్రత్త ఇల్లు ఇప్పియాలి. ఇక 6 ఓట్లు అయితే నీకే పడతాయి ఎట్లా కానీ. ఇంకా మా దోస్తులతో కూడా నీకు వేపిస్తా కానీ గా పని అయితే జర చేయాలన్న. గెలిచిన తర్వాత బరాబర్ నువ్వే గెలుస్తావు అనుకో, అది ఆయన ఏం గెలవాడు. నీకు ఆపోజిట్గా నిలబడని అస్సలు ఏం గెలవాడు కానీ నువ్వే గెలుస్తావు నాకు తెలుసు. ఊళ్ళో కూడా అదే ముచ్చట నడుస్తుంది. నువ్వు పైసలు వంచకపోయినా ఏం కదా. నువ్వు పైసలు వంచక, అసలు పైసలు వంచి దండిగా నువ్వు కానీ నువ్వు పైసలు వంచకపోయినా గెలుస్తావు నువ్వు, తెలుసా? నువ్వు అన్నది కూడా కరెక్టే రాకేష్. కాకపోతే ఏంటంటే ఇక పైసలు వంచకపోతే కొన్ని ఓట్లు పడితే కొంతమంది పైసలు కూడా ఆశించేటోళ్ళు ఉంటారు. అందుకోసమే పైసలు వంచుతున్నాం కానీ నువ్వు అన్నది కూడా కరెక్టే అంటున్నారు. నాతో కూడా చాలామంది అన్నారు. యూత్ అంతా కూడా మన దిక్కు ఉంది కానీ ఇక పంచాల్సి వస్తుంది అట్లా. ఇక మరి ఏం చేస్తాం, పంచాల్సి వస్తుంది అట్లా. సరే నువ్వు అన్నట్టు ఇల్లు చూస్తా తప్పకుండా. ఎందుకంటే మనం సర్పంచ్ పదవులు లేనప్పుడే మస్తు మందికి పెట్టించినాం. ఎమ్మెల్యేతో మాట్లాడినాం, మంత్రులతో మాట్లాడినాం. ఇక సర్పంచ్ అయినాక మొత్తం మనదే రాజ్యం. ఇక ఇంకేముంటే నీకు బరాబర్ పెట్టిస్తా, అట్లా ఏం లేదు. సరే ఇక మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఇవైతే ఉంచు. ఏదో ఇప్పుడు మందం ఇస్తున్నది. ఇగో ఇప్పుడు మందం ఇస్తున్నా. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత ఇస్తా. సరేనా? సరే అన్న, సరే. ఇక అసలు పైసలు ఇవ్వకపోయినా ఏం కాదన్న.
తప్పకుండా నీకే ఇస్తాం, అట్లేం లేదు, నీకే ఇస్తాం. ఇక నువ్వైతే మిమ్మల్ని కూడా గెలిచినావు అనుకో, నువ్వు బాగా మెజార్టీ వస్తుంది నీకు. మన ఊళ్ళో ఉన్న 9 ఓట్లల్లో ఒక 700 నీకే పడతాయి పో. ఇక 200 అంటే ఇక వానికి బాగా వాని దగ్గర తిన్నోళ్ళు తాగినోళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు చూసినావా, అవి పడతాయి. కానీ వానికి మిగతా 700 ఓట్లు నీకే పడతాయి అన్న. ఇంకేందన్నా, ఇక నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఓడిపోయిన అభ్యర్థి ఏం చేస్తున్నాడు మళ్ళీ చూడండి. అమ్మో, వాడు ఏమన్నాడు, ఈ రాకేష్ గాడు అయితే 6 ఓట్లు పడతాయి 700 ఓట్లు వస్తాయి అన్నాడు. నాకు కనీసం 200 ఓట్లు నాకు వచ్చిన, 700 ఓట్లు అటు పోయినాయి. ఎన్ని పైసలు వంచినా ఒక్కొక్క ఓటుకు 4000 5000 ఇచ్చిన, అయినా కూడా ఓడిపోయినా. ఇప్పుడు బరాబర్ ఈ పసుపు బియ్యం పెట్టాల్సిందే, బరాబర్ పైసలు అడగాల్సిందే. పసుపు బియ్యం పట్టుకుంటారా, మళ్ళీ నా పైసలు నాకు ఇస్తారా, ఇది బరాబర్ అడుగుతాయి. ఇప్పుడు ఈ రాకేష్ కింద దగ్గర పోవాలి, ఇప్పుడు పోయి అడగాలి, బరాబర్ అడగాలి. అమ్మా, ఇంత మోసం చేసిర్రా నన్ను, ఇంత మోసం చేసిర్రా రాకేష్. రే రాకేష్, అమ్మా, ఓట్లు తీసుకుని పైసలు తీసుకుని బరాబరే ఓట్లకి, ఓట్లే రారా మీకు. నరసింహ, రాకేష్, ఎవరు అమ్మ, పొద్దు పొద్దుగానే వస్తుంది ఒకటి ఓట్లు అయిపోయిన తర్వాత చూద్దాం. అయ్యో, ఎవలీలు ఇంత పొద్దుగాల. అన్న నువ్వా అన్న, అయ్యో అయ్యో నువ్వా అన్న, అయ్యో దాన్న దా దా దా. ఏం రా రాకేష్, ఇంటికి వచ్చిన గంతగానం బతిలాడినా, పైసలు ఇచ్చిన, అన్నీ చేసిన, నీకే పడతాయి అన్న ఓట్లు, 700 ఓట్లు పడతాయి, 200 వానికి పడతాయి అన్నావు, అన్ని మాటలు చెప్పినావు. మీ వార్డు లెక్కకు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పడ్డాయి అనుకున్నావురా? మీ ఒక్క ఓటు కూడా వాళ్ళు మీ వార్డు నుంచి నాకేమో పడ్డాయి, 2 ఓట్లు పడ్డాయి అంతే, అది కూడా మా చుట్టాలు ఇవ్వండి. మీ ఇంట్లో 6 ఓట్లు పడతాయి అన్న, ఒక్క ఓటు కూడా వాళ్ళే. ఇట్లనే ఉంటుంది అదరా లెక్క. ఎన్ని అబద్ధాలు ఆడినవరా నువ్వు. కాదన్నా, నేను నీకే వేసినామన్నా, మరి ఆ ఓట్లు ఎటువైనా కథను, నేను బరాబర్ మా 6 ఓట్లు మొత్తం నీకే వేసినామన్నా, అట్లేం లేదన్నా. కావాలంటే అది ఏంటి, ఆ గిరాక్స్ ఇస్తే నీకు బరాబర్ నీకే చూపించటోను. వాళ్ళు ఇయ్యరు కాబట్టి మనకు తెలియదు, కానీ బరాబర్ నీకు వేసిన అన్న, నిజమన్నా, నన్ను నమ్మన్నా. నేను అసలు అబద్ధం ఆడమన్నా, మేము అసలు మా మా ఇంట ఉండలేదన్నా. మాట ఇచ్చిన మాట మాట అంతే, బరాబర్ ఓట్లు వేసిన మాట వేస్తాం అంతేగాని అట్లేం నా 2 ఓట్లు ఏం పోతున్నాయి ఎటువంటి మాకు తెలియదు. కానీ మా 6 ఓట్లు బరాబర్ లెక్క పెట్టేటోళ్ళకి చక్కగా తెలియనట్టుందన్న. బరాబర్ నీకేసామన్నా. కావాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టాము, నువ్వు గెలవకపోతే నన్ను అడుగు, నువ్వు గెలుస్తావు బరాబర్. నా 6 ఓట్లు బరాబర్ నీకే పడ్డాయన్నా. కాదురా, అట్లా పెడతారా, మళ్ళీ ఎలక్షన్స్ ఎట్లా పెడతారా? లెక్క పెట్టిన మా పిచ్చోళ్ళ, మేము చూసిన పిచ్చోళ్ళమా? 6 ఓట్లు అంటావు, 2 పడ్డాయి. మళ్ళీ ఇంకా నాకు మాట అంటే మాట ఇస్తే తప్ప అది అని అంటావు. ఇంత అబద్ధాలారా? అసలు నేను అప్పుడే ఈ పని చేసి ఉండరా, ఇప్పుడు చేస్తున్నా నీ పని అప్పుడే చేసి ఉండే నేను. ఇక అందుకోసం ఇది తీసుకొని వచ్చి ఇప్పుడు నేను పరీక్ష పట్టడానికే. నిజమన్నా అసలు నీకేసినామన్నా, అట్లా అరే నమ్మనా, నిజమన్నా, అరే నిజమన్నా, అసలు నిజంగా నా ప్రామిస్ చెప్తున్నా, నీకేసినాం ఓట్లు. అవి ఎటు పోయినా ఏం కథను అసలు, లేకుంటే అవి చెల్లకుండా పోయినా ఏమో, నీకేసినాం అన్న ఓట్లు, అట్లేం లేదన్న, నీకేసినాం. ప్రామిసులు గిమిసులు కాదురా. ఇక అందుకోసమే ఇక ఇప్పుడు ఏం చేసినట్టే నేను, ఇగో చూడు, చూసినావా, ఈ పసుపు బియ్యం తీసుకొచ్చిన. నిజంగా ఇమాన పూర్తిగా మీ ఓట్లు నాకే పడ్డాయి అని నువ్వు చెప్తే ఈ పసుపు బియ్యం పట్టుకో. ఈ పసుపు బియ్యం పట్టుకొని ఈ దేవుని ఫోటో మీద ప్రమాణం చేయి అంతే. ఇక అట్లయితే నేను నమ్ముతా. ఇగో ఈ ఆంజనేయ స్వామి ఫోటో మీద ప్రమాణం చేసి ఈ పసుపు బియ్యం పట్టుకో. నిజంగా మీకు వేసినామన్న ఓట్లు అని అప్పుడు పట్టుకో, అప్పుడు నమ్ముతా. లేదంటారు నేను ఇచ్చిన పైసలు మీకు ఎంత 3,000 చెప్పులు 6 18,000 ఇచ్చిన, ఆ 18,000 నాకు ఇచ్చేసేది అంతే. ఇక అయ్యా ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు పసుపు బియ్యం పట్టుకునేది దేవుని మీద ఒట్టేసాడు ఏంది? నీకు ఇచ్చేటప్పుడు తెలియదా మరి? ఇప్పుడు వచ్చి అంటున్నావు నువ్వు పసుపు బియ్యం పట్టుకో దేవుని మీద ఒట్టే అని చెప్పి. నీకు చేసిన చెప్తున్నాను, పసుపు బియ్యం ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు దేవుని మీద ఒట్టేయాలి? మేము ఇట్లా అడిగినామా అన్న, నువ్వు నిన్ను ఇవన్న మాకు పైసలు ఇవన్నీ అడిగినామా? నువ్వు వచ్చి ఇచ్చినావు మాకు, మేము అడిగినామా నిన్నేమన్నా? ఇప్పుడు వచ్చి పసుపు బియ్యం పట్టుకుంటావు దేవుని మీద ఒట్టేయమంటావు అంటే మేము ఇట్లా కనిపిస్తున్నాం మీకు? మేము ఒట్టేసేయలేదు, పసుపు బియ్యం పట్టుకునే లేదు అంతే. మేము అంతే ఇప్పుడు నాశనం కావాలా మేమంతా అవన్నీ పట్టుకొని?
గవన్నీ చెప్పొద్దురా నాకు, గవన్నీ అన్నొద్దు నాతోటి. నువ్వు ఇచ్చినవా, నువ్వు అడిగినవా అవన్నీ వద్దు. ఇచ్చినప్పుడు మీకు తెలియదా మరి, తీసుకుంటే మీకు తెలియదా రా నేను ఇస్తుంటే? అప్పుడు అనొద్దా మరి? ఇప్పుడు వచ్చి పెద్ద ఇప్పుడు ఏమో ఓట్లు వేయకుండా ఏమి వేయకుండా పట్టుకోమంటారు భయపడుతున్నారు. ఇప్పుడు వేసినప్పుడు భయం ఎందుకు మీకు? బరాబర్ పట్టుకోవాలి, నిజంగా ఇక మీకు వేసినావా అని చెప్పాలి. పట్టుకోవడానికి ఏమవుతుంది? లేకుంటే నా పైసలు ఇచ్చేసేరి నేను పోతా, ఇక మిమ్మల్ని అడగట్లేదు గిడగలేదు లేదు. గిన్నె ఎంత మొత్తం ఊరు మొత్తం కలిసి ₹1,00,00,000 ఖర్చు పెట్టాను. నీ ₹1,00,00,000 ఎట్లా రావాలి నాకు? గెలవలేదు మళ్ళా. ఈ దేవుని మీద కొట్టేసి ఈ పట్టుకోరు అంతే, ఇక ఇలా అట్లా అయితే నేను పోతా, లేకపోతే లేదు. లేకుంటే నా పైసలు నాకు ఇచ్చేసేది. నేను ఎంత మీకు 18,000 ఇచ్చిన మీ ఇంట్లో నాకు 18,000 నాకు ఇచ్చేసేది అంతే, ఇక ఇచ్చేసేది. నేను పట్టుకోనన్నా. నేను నేను దేవుని మీద ఒట్టేను, నేను పసుపు బియ్యం పట్టుకోను, మా ఇంట్లో కూడా ఎవరు పట్టుకోరు. ఆల్రెడీ ఓట్లు వేసి వెళ్ళిపోయారు. మేము పట్టుకోము. నీకు అంత ఉంటే నెక్స్ట్ టైం పోటీ చేయి, అప్పుడు చూడు. అంతేగాని ఈ బియ్యం పట్టుకొని ఏం పట్టుకొని నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావా, పోలీసులకు కంప్లైంట్ చేయమంటావు. ఎవడు చెప్పినా అన్న నీకు ఏమైనా చట్టం ఉందా ఓట్లప్పుడు పైసలు వంచాలని? ఇంకా పైసలు వంచడం తెలిస్తే నిన్నే తీసుకుపోయి జైలు వేస్తారు. నేను తీసుకోలేదు, తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ చూపెట్టి మరి ఏమైనా ప్రూఫ్ చూపిస్తే అప్పుడు నీకు ఇస్తా. వద్దా నువ్వు సప్లైకి ఇంచిన వెళ్ళిపో, పొద్దుగా వచ్చిన డిస్ట్రిక్ట్ చేసినావు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. మంచిగా చెప్పినప్పుడు నేనన్నా, మంచిగా చెప్పినప్పుడు నేను వెళ్ళిపో అంతే. ఉండకు నా దగ్గర ఉండకు అసలు బాగుండదు నేను చెప్తాను. ఇక అవసరమైతే ఇక దెబ్బల పాలు కూడా అవుతావు. సప్లైకి వెళ్ళిపో అంతే, మడుకోవాలి. ఇక అవన్నీ చెప్పొద్దు. పంచేటప్పుడు ఎందుకు ఏం చేసినావు, అసలు ఎవడో వంచమన్నాడు అవన్నీ కాదు. నేను ఎవరు తీసుకోమన్నారు? నేను ఇస్తుంటే ఎందుకు తీసుకున్నాను? వేస్తానే కదా తీసుకుంది. వేస్తాను తీసుకొని మళ్ళీ ఇప్పుడు వాడు పెద్ద చట్టం గిట్టం అని మాట్లాడుతున్నావు. తీసుకోవడం కూడా తప్పే, మరి ఎందుకు తీసుకున్నావు నువ్వు? అయినా మీకు కావాల్సింది అయితే రా, వాడు ఎట్లా చేస్తాడో తీసుకోర్రి. వాడు కూడా నాకన్నా ఎక్కువనే ఖర్చు పెట్టిండు రా. వాడు కూడా ఎట్లా నాకన్నా ఎక్కువ ఖర్చు పెట్టినాడు. ఇంకా నేనే అంత ఇంత మంచోని, వాడే అంత మంచోడు ఏం కాదు. మరి చూసుకోర్రి. మీరు ఇంతగానో మాట్లాడుతున్నాగా చూస్తా. పసుపు బియ్యం కూడా పట్టుకోలేదు. ఇక అర్థమైపోయింది, అర్థమైపోయింది. మీరు ఓటు వేయలేదు నాకు అర్థమైపోయింది. ఇక వాడు గెలిచినతో వాడు ఎట్లా చేస్తాడు. మా ఎమ్మెల్యే ఉన్నాడు పైన, చూస్తా. ఇక చూస్తా. పండుకోరా నువ్వు అనుకోరా, చెప్తా సంగతి. ఇంత మోసం చేస్తారా ఓట్లు అని చెప్పేసి? 3,000 4,000 తీసుకొని ఇంత మోసం చేస్తారా నన్ను? అరే మీకు చెప్తారా, మీరు ఒక్కొక్క సంగతి చెప్తా. 5 ఏళ్ళు ఉంటారుగా, 5 ఏళ్ళ వాడేం చేస్తాడు, మీరేం చేస్తారు? పైసలు తీసుకున్నారు, మా దగ్గర కూడా తీసుకుని నాకన్నా ఎక్కువ ఇచ్చింది కదా మీకు. వాడు ఎట్లా అభివృద్ధి చేస్తాడు, పైసలు తీసుకున్నాడు. మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారు? మీరు ఎట్లా అడుగుతారు అని పైసలు? పనులు చేయమని తెలుస్తుంది.